పంపించమా హై స్కూల్ పంపించు ఓవల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పంపించమా పైకి ది ఓవల్ మోడల్ స్కూల్ సరస్వతి నగర్ నెల్లూరు నెక్స్ట్ ఓవల్ మోడల్ గణేష్ శ్రీ సాయి చరిత శ్రీ లిఖిత వస్తున్నారా తర్వాత జెడ్పీకి హై స్కూల్ గుచ్చిరెడ్డిపాళెం మా ఏ స్కూల్ జెడ్పీ హై స్కూల్ గ్రామీణ నగర్ కొత్తూరు గుచ్చిరెడ్డిపాళెం చేసుకుంటా గోపాల్ ఈఎస్ఆర్ బాలకృష్ణ శ్రీ సాయినాథ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వరదాపురం వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బాలాజీ నగర్ ప్రియాంక ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ శ్రీ నికేతన్ జొల్లవాడ ప్రియాంక స్కూల్ మూలపేట సీను ఆర్ట్ అకాడమీ నందికొట్టు నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మొదలపూర్ జెంట్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఒక్క నిమిషం సార్ అన్ని బొమ్మల్ని చూసాం అంత హ్యాపీగా బొమ్మల్ని చూసి బీటీఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ధనలక్ష్మీపురం శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి సార్ అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ జాన్ గారు మీ అందరికీ పరిచయలే. తన జీవితాన్ని చిత్రకళకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి. తన 9 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో అవార్డ్స్ ప్రదానం చేయటము, ప్రతి స్కూల్కి వెళ్ళి అందరినీ కూడా డ్రాయింగ్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేయటం, వాళ్ళకి ఈరోజు మెడల్స్ ఇవ్వడం జరిగింది. తను 49 అవార్డ్స్ వచ్చినాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా వచ్చింది. మొన్ననే మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది. ఇన్ని అవార్డ్స్ వచ్చినా కూడా తను జీవితాన్ని ఈ చిత్రకళని ప్రోత్సహించడంతో మన కోమలా విలాస్ మేడం గారు, అనుపనాదేవి గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు ప్రతి స్కూల్ నుంచి సుమారు 1000 మంది దాకా రావడం జరిగింది. దానికి వారి జీవితం అంతా ఈ చిత్రకళకి అంకితం చేయాలని ఉద్దేశంతో జాతీయ స్థాయిలో తనకి కష్టమైనా సరే అందరి సహకారం తీసుకోవడం జరిగింది. దానికి మన హాస్య నటులు దోన హరిబాబు గారి సహకారం, ఎస్వీఎస్ స్కూల్ ఎన్ఎస్ రెడ్డి గారు, వీరందరి సహకారంతో తన ముందు పోతున్నాడు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి వెళ్ళాళ్లే చదువుకున్నాళ్ళే అని కాకుండా 10వ తరగతి వరకు మనం ఏమి చెప్తామో భవిష్యత్తులో అదే ముందుకు వస్తుంది. చిన్నప్పుడు మేము డ్రాయింగ్ ఏమంటే సారు అప్పుడు ఈ చెక్క వాటిలో కొట్టేవాడు, తొడబెల్లం పెట్టాడు. అంటే మేము అప్పుడు ఏందబ్బా చిలకలు ఏం తప్పించుకుంటే మాకు అర్థమైందంటే ఆ రోజు మేము నేర్చుకోబట్టి ఈరోజు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు చదువు పాటు చిత్రకళను ప్రోత్సహించండి. ప్రభుత్వం కూడా ఎందుకో ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ని
లేకుండా చేశారు. తప్పకుండా డ్రాయింగ్ మాస్టర్స్ ఉండాలి. వాళ్ళకి మేధస్సు పదులు పెట్టాలంటే తప్పకుండా ఈ చిత్రకళ అవసరం. ఆర్ట్ వేసేటప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం చదువు కూడా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు తప్పకుండా ఈ చిత్రకళను ప్రోత్సహించండి. అలాగే మీరు కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కళలు, మన కట్టు బొట్టు యాస ఇవన్నీ కూడా మర్చిపోతాం. మన భారతదేశం గర్వంగా చెప్పుకునేది ఇలాంటి కళలు. అలాంటి కళలను మర్చిపోకుండా తప్పకుండా తల్లిదండ్రులు ఈ చిత్రకళను ప్రోత్సహించి అమీర్ జాన్ గారు కష్టపడుతున్నందుకు వారిని అభినందిస్తూ వారి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ చిత్రకళను పోషించి ఆ డ్రాయింగ్ని మేధస్సు బదులుపెట్టుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ విద్యార్థులు చేసుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఒక అమీర్ జాన్ గారు చేయడం అనేది మనం అభినందిస్తూ దానికి హరిబాబు కూడా అభినందిస్తూ అలాగే మన ప్రదీప్ గారు కూడా అభినందిస్తూ సెలవు చేసుకుంటాం. అమీర్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ఎవ్రీ ఇయర్ చిన్నపిల్లలందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాడు. ఇది 9th ఇయర్. చాలామంది పిల్లలు చాలా స్కూల్స్లో నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరము. ఆర్ట్ అనేది పిల్లల్లోని ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో పేరెంట్స్ అందరూ కూడా ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలామంది చాలా వరకు పిల్లలకి ఆర్ట్లో అంతా సహకరిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ ఈరోజు విన్నర్స్ అందరికీ కూడా అభినందనలు. విద్యాశాఖ తరఫున అమీర్ ఆర్ట్ అకాడమీ వారికి శుభాభినందన తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ కొన్ని వందల మంది పిల్లలు జిల్లాలో అన్ని మారుమూల గ్రామాల నుంచి రప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఆయన మీద నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చారు. వాళ్ళు ఎంతో బాగా బొమ్మలు గీశారు. ఈరోజు 9వ జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు పిల్లలకి నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించాము. దీనికి గాను మన జిల్లా, పక్క జిల్లాలు కానీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో మొత్తం 60 స్కూల్ దాకా పాల్గొన్నాయి. ఇదంట్లో విద్యార్థులు ఒక 1000 మంది విద్యార్థులకు మేము గోల్డ్ మెడల్స్ ఇచ్చాము. ఒక విద్యార్థికి ప్యూర్ గోల్డ్ మెడల్ ఇచ్చాము. అదేవిధంగా ఒక 70 స్కూళ్ళ యాజమాన్యానికి ఆచార్య అవార్డు అందించాము. అదేవిధంగా 2 స్కూళ్ళకి విశిష్ట ఆచార్య అవార్డు, క్యాష్ ప్రైజులు ఇచ్చాము. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కమిటీ యొక్క జాయింట్ సెక్రటరీ నర్సయ్య సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ సపోర్ట్తో నేను చేయగలిగాను. వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ చేసిన తల్లిదండ్రులకు మరియు నన్ను ప్రోత్సహిస్తున్న అన్ని స్కూల్ యాజమాన్యానికి, నారాయణ గ్రూప్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ